అమెరికా ఓ రకంగా చెప్పాలంటే భారతదేశానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలని ఆపుతున్నది భారతదేశం. చైనా ఇది అమెరికాకి సంబంధించిన డాలర్‌కి పోటీగా యూరప్ దేశాలు ఇదివరకు ఏం పెట్టినాయి? యూరో పెట్టినాయి. అంటే డాలర్ బదులుగా మా యూరో వాడండి అని చెప్పినాయి. అయితే తర్వాతన అమెరికా తన పెత్తనంతో లేదా యూరోపియన్ కి సంబంధించిన నాయకత్వాలు వాళ్ళకి నచ్చినోళ్ళతో పెట్టించి తద్వారా యూరోని కేవలం ఆ యూరోపియన్ దేశాల మధ్యనే వాడుకునేటట్టు మిగతా ప్రపంచంలో 193 దేశాల్లో డాలరే పెట్రో డాలర్‌గా చలామణి అయ్యేట్టు చేసి ఒక దారికి తెచ్చుకుంది. అదే ఇప్పుడొచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్ అమెరికాతో విభేదించడం వల్ల యూరోల్లోనే మనకి చెల్లిస్తానంటోంది. లేదా వాళ్ళ రూపాయల్లో చెల్లిస్తామంటుంది. అది ఒకటి. ఇదే సందర్భంలో భారతదేశము, బ్రెజిలు, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ ఇది ఇప్పుడు 11 దేశాలైనయి. ఇంకొక 9 దేశాలు ఆల్రెడీ గెస్టులుగా వస్తున్నాయి. అంటే దాదాపు 20 దేశాలు. మొన్న ఈ మధ్యన తీసుకొచ్చినటువంటి యూనిట్ అనేటటువంటి రూపాయి. యూనిట్ అనేటటువంటిది. ఈ బ్రిక్స్ కరెన్సీ. అమెరికా కంగారు పడింది అదే. ట్రంప్ కంగారు పడింది అదే. బట్ భారతదేశం ఎప్పటికప్పుడు ఆపుతోంది. బ్రిక్స్‌లో ఉన్న రూల్ ఏంటంటే అందరూ ఒప్పుకోవాలి. అలా భారతదేశం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఆగింది. అంటే వీటో చేస్తుంది భారతదేశం. ఆగుతోంది. భారతదేశానికి అట్లాగా మళ్ళీ ఇప్పుడు ఆ యూనిట్ పెట్టి అది చైనాకి పెత్తనం ఇస్తే మరో అమెరికా అవుతుంది అది. ఇంకా అమెరికా వాడు నయం ప్రజాస్వామ్యం అన్న సచ్చింది. మారుతా ఉంటాడు. ఇక్కడేమో నియంత ఉంటాడు. నియంత చేతికెళ్ళి మన దేశాల పేకలన్నీ ఇవ్వాలి. అట్లాంటిది ఒప్పుకోడు. కాబట్టి మోడీ ఆపుతున్నాడు. అది కృతజ్ఞత ఉంచుకోవాల్సినటువంటి ట్రంప్ పిచ్చి పిచ్చి మాటలతో చెడగొట్టుకుంటున్నాడు.